నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం నందు డాక్టర్ ప్రత్యూష ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తికేయ డెంటల్ కేర్ హాస్పిటల్ నెల్లూరుకి చెందిన డాక్టర్ కార్తికేయ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ ప్రజల సమస్యలపై స్పందించడంలో కోటంరెడ్డి శ్రీధర్ అన్న గిరిధర్ అన్నలు ముందుండడం, అలాగే తన వద్దకు వచ్చే పేషెంట్లు కూడా ఎటువంటి సమస్య వచ్చినా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వెంటనే పరిష్కరిస్తారని తెలియజేయడం నాకు రాజకీయంపై ఇంట్రెస్ట్ పెరిగిందన్నారు. తాను రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని కలిసి రాజకీయాల్లోకి రావాలని అడగ్గా ధైర్యంగా రావచ్చని, మహిళలకు టీడీపీలో పెద్దపీట వేస్తారు అనడంతో తాను పార్టీలో చేరాలన్న కోరికతో ఈ రోజు పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ, మహిళా కార్యకర్తలు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది నాకు చాలా సంతోషమైన విషయము. ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలంటే, నా పేరు డాక్టర్ ప్రత్యూష, కార్తికేయ డెంటల్ కేర్ 10 ఇయర్స్ నుంచి మన నెల్లూరులో 4 బ్రాంచులతో నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అదేవిధంగా పేద ప్రజలకు కూడా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారనమాట. వాళ్ళు చెప్తుంటారు నాకు మా ఊర్లో ఈ సమస్య ఉంది, ఈ విధంగా శ్రీధర్ అన్న మాకు ఈ విధంగా హెల్ప్ చేశారు, మేము వాళ్ళు ఉండబట్టి ఏ సమస్య లేకుండా ఉండగలుగుతున్నాము రూరల్లో అని చెప్పినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను చాలా ఆకర్షితురాలయ్యాను యాక్చువల్గా ఈ రాజకీయాల్లోకి. కాబట్టి చాలామంది మహిళలు కూడా ఈ రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గిరన్న నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాను అని చెప్పినప్పుడు ఎంతో నన్ను ప్రోత్సహించి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదేవిధంగా మన చదువుకున్న వాళ్ళకి మహిళలకి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదేవిధంగా ఎంతో గౌరవం లభిస్తుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు రాజకీయాలంటే అని చెప్పారు. తర్వాత మనకి ఈ రూరల్ ప్రజలకి ఎంతో సేవలు అందిస్తూ కృషి చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములకి నిజంగా మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. మనం ఈ రూరల్ ప్రజలందరూ మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. నాకు ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నందుకు మన ఎక్స్ మేయర్ గారు భానుశ్రీ మేడం గారు వచ్చి ఈరోజు మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.